హాయ్ ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి మనకి. దీంట్లో మనకి అసిస్టెంట్ కమాండర్ పోస్టులు అండి. ఇవి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఈ అవకాశం. సో అప్లికేషన్ చూసినట్లయితే మనకి 30/6/2021 నుంచి 29/7/2021 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి మళ్ళీ ప్రకటిస్తామని చెప్పారు ఫ్రెండ్స్. ఇక ఇవి చూసినట్లయితే మనకి అసిస్టెంట్ కమాండర్ పోస్టులు. సో ఇక్కడ చూడొచ్చు మనం అసిస్టెంట్ కమాండర్ సివిల్ ఇంజనీర్. సో మనకి అన్రిజర్వ్డ్ 13 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు, ఓబీసీ 6 పోస్టులు, ఎస్సీ 3 పోస్టులు, ఎస్టీ 1 పోస్టు, టోటల్గా 25 పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మనం పే స్కేల్ చూసినట్లయితే 56,000 నుంచి 1,77,500 వరకు అని ఇచ్చారు. సో మనకి దాదాపుగా 60,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, ఇక 35 సంవత్సరాలకు మించి ఉండకూడదని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఎవరైతే కంప్లీట్ అయిన తర్వాత మీ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీలో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో చదువుతున్న వాళ్ళకి అవకాశం లేదని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ చూసినట్లయితే నేషనాలిటీ or Indian citizen. No person who is not a citizen of India shall, except with the consent of the central government signified in writing, be appointed or employed under the rules. Next చూసినట్లయితే జెండర్. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండర్. నెక్స్ట్ అండి ఏజ్ రిలాక్సేషన్. సో నాట్ ఎక్సీడింగ్ 35 years. నెక్స్ట్ చూసినట్లయితే procedure of certification, format of certificate. So candidates who wish to consider against vacancies reserved seek age relaxation must submit requisite certificate. ఇక నెక్స్ట్ ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి హైట్, అదేవిధంగా చెస్ట్, వెయిట్ చూడొచ్చు. సో హైట్ వచ్చేసి మగవాళ్ళకి 165 సెంటీమీటర్లు ఉండాలి, ఆడవాళ్ళు 157 సెంటీమీటర్లు ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ 81 సెంటీమీటర్లు ఉండాలి మగవాళ్ళకు. ఇక వెయిట్ వచ్చేసి అకార్డింగ్ టు హైట్ బట్ నాట్ లెస్ దెన్ 50 kgs. సో 50 kgలకు తక్కువగా ఉండకుండా ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐ సైట్ అండి, బెటర్ ఐ N6 ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చాడు. నోయిడా, సోనీపట్, ఆజ్మీర్, ప్రయాగ్రాజ్, భువనేశ్వర్, దుర్గాపూర్, గౌహతి, పూణే, ఆబడి, బెంగళూరు. ఓకే, ఈ సెంటర్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫీ చూసినట్లయితే మనకు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ ట్రైబ్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఫీజ్. ఇక నెక్స్ట్ ఫీజు ఎలా పే చేయాలి ఇక్కడ చూడొచ్చు మనం. ఫీజ్ మే బి సెంట్ త్రూ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అండ్ బ్యాంక్ డ్రాఫ్ట్స్ ఓన్లీ విచ్ బీ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 30/6/2021. సో ఈ నోటిఫికేషన్ మనకి 30/6/2021 మొదలవుతుంది కాబట్టి ఆ తర్వాత తీసిన డీడీలు లేదా పోస్టల్ ఆర్డర్ మాత్రమే చెల్లుతాయి. సో అంతకు లోపల మీరు డీడీ తీసి పంపించినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, కాబట్టి 30/6/2021 తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ ఫీజు పే చేసేసి డీడీ తీసుకొని మీ అప్లికేషన్ ఫిలప్ చేసేసి మీ సర్టిఫికేట్లని వీళ్ళకి జత చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు పే అప్లికేషన్ ఫీజ్ కెన్ పే త్రూ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆర్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఐజీ, గ్రూప్ సెంటర్, సిఆర్పిఎఫ్, రాంపూర్, ఎస్బీఐ రాంపూర్. సో ఈ విధంగా తీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌ టు అప్లై. సో అప్లికేషన్ అనేది ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫోటో కనిపించాలి, అప్లికేషన్ ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. మనకు అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 30/6/2021, అదేవిధంగా చివరి తేదీ 29/7/2021. సో ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ విత్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్, 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ 2 envelopes మెన్షనింగ్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఆఫ్ అప్లికెంట్ with requisite stamp should be mailed or deposited. Application will be rejected in case of non-receipt of photograph. Name of examination center: Central Reserved Police Force Assistant Command Civil Engineer Exam 2021 should be written on the envelope before dispatching the DIG Group Center, CRPF, Rampur, Uttar Pradesh.
సో మీరు ఎన్వలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా రాయాలి. సో అదేవిధంగా మీరు అప్లికేషన్లో ఫిలప్ చేసి కరెక్ట్గా ఫిలప్ చేసి డీటెయిల్స్ అన్నీ పెట్టేసి సో ఫోటోలు కనిపించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీరు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకొని సో డీడీ తీయండి. డీడీ తీసిన తర్వాత అవన్నీ కూడా ఒక సెట్ అనేది పెట్టుకోండి. పెట్టేసి మనకు పంపించేసి సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫామ్ డ్యూలీ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ మస్ట్ రీచ్ ద డిఐజీ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ రాంపూర్ ఉత్తరప్రదేశ్. సో 29/7/2021 లోపల వీళ్ళకి చేరాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను వీళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎగ్జామ్ స్టేజెస్ అనేవి మొత్తం 4 ఉంటాయండి. సో ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనకి పిఎస్టీ లేదా పిఈటీ ఉంటుంది. సెకండ్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. థర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషను. ఫోర్త్ స్టేజ్ రివ్యూ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫిఫ్త్ స్టేజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ బై ద క్యాండిడేట్. The minimum cutoff percentage of marks for selection will be fixed by the CRPF. Next, marks in paper 2. So date of birth with older candidates placed higher. Alphabetical order names starting with first name. So vidhanga తీసుకోవడం జరుగుతుందంట. Next, payment to TA to candidates. The candidates called for interview from outstation locations shall be paid travelling expenses as admissible and regulated under the provision Ministry of Finance Department. సో ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి మీ జర్నీ డబ్బులు అనేది ఇస్తారనమాట, పే చేస్తారు వీళ్ళు, ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో అడ్మిషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో అడ్మిట్ కార్డ్స్ విల్ బి డిస్పాచ్డ్ బై పోస్ట్. ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ డస్ నాట్ రిసీవ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ he or she must immediately contact the helpline. Failure to do so will deprive him or any claim for consideration. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఒకవేళ అడ్మిట్ కార్డు రాని వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళని అడిగి మీ అడ్మిట్ కార్డు తెచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ అండి, యాక్షన్ అగెన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ మిస్కండక్ట్. Candidates should not furnish incorrect or false information or suppress any material information while filling in the application form. సో అప్లికేషన్ అనేది మీరు కరెక్ట్గా ఫిలప్ చేసి పంపించాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చండి. సో స్టేజ్ 1 వచ్చేసి మనకి పిఎస్టీ పిఈటీ ఉంటుంది. సెకండ్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. థర్డ్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫోర్త్ స్టేజ్ రివ్యూ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫిఫ్త్ స్టేజ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో మనం ఫస్ట్ స్టేజ్ చూసినట్లయితే మనకు పిఎస్టీ. సో ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ క్యాండిడేట్స్ విల్ బీ స్క్రీన్డ్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్, హైట్, చెస్ట్ అండ్ వెయిట్ మెజర్మెంట్స్ తీసుకుంటారండి ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, డ్యూరింగ్ పిఎస్టీ ప్రాసెస్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విల్ బీ స్క్రీన్డ్. సో మీరు ఫస్ట్ టెస్ట్కి వెళ్ళినప్పుడే మీ యొక్క సర్టిఫికేట్లు అన్నీ స్క్రూటినైజ్ చేస్తారనమాట. ఆ తర్వాత మీరు కరెక్ట్ ఉన్నాయంటే మీరు పీఈటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక పీఈటీ చూసినట్లయితే మనకు 100 మీటర్ల రన్నింగ్ వచ్చేసి 16 సెకండ్లలో మగవాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్ళు అయితే 18 సెకండ్లలో పూర్తి చేయాలి. ఇక రెండో రౌండ్ చూసినట్లయితే 800 మీటర్ల రన్నింగ్ 3 నిమిషాల 45 సెకండ్లు, ఆడవాళ్ళు 4 నిమిషాల 45 సెకండ్లు. లాంగ్ జంప్ అండి, 3.5 మీటర్లు 3 ఛాన్సులు ఇస్తారు. సో 3 మీటర్లు 3 ఛాన్సులు ఇస్తారు ఆడవాళ్ళకి. షార్ట్ పుట్ 7.26 కేజీలు వచ్చేసి మనకి 4.5 మీటర్లు చేయాల్సి ఉంటుంది, 3 ఛాన్సులు ఇస్తారు. సో లేడీస్కి ఈ షార్ట్ పుట్ అనేది లేదు. ఓకే, ఆల్ ఈవెంట్స్ ఆఫ్ పీఈటీ షల్ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై ఆల్ ఈవెంట్స్ పీఈటీ ఇండిపెండెంట్లీ. సో ఫెయిలింగ్ ఇన్ ఎనీ ఈవెంట్ షల్ బీ డిస్క్వాలిఫికేషన్. క్యాండిడేట్స్ ఫెయిలింగ్ టు క్వాలిఫై అట్ ద స్టేజ్ ఆఫ్ పీఈటీ షల్ బీ ఎలిమినేట్స్. సో మనకి ఇక్కడ పీఈటీలో ఇచ్చినటువంటి 4 సెక్షన్లు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక సెక్షన్ ఫెయిల్ అయినా ఇందులో మీరు మమ్మల్ని కన్సిడర్ చేయమని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇక నెక్స్ట్ స్టేజ్ 2 అండి. సో పీఈటీ పిఎస్టీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ఫస్ట్ సెకండ్ పూర్తి చేశారో సో వాళ్ళకి సెకండ్ స్టేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మరి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ చూసినట్లయితే మనకి, సో ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్ క్యారింగ్ 500 మార్క్స్.
సో పేపర్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, డ్యూరేషన్ 2 hours ఉంటుంది. సో టోటల్గా 200 మార్క్స్, 2 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడొచ్చు మనం జనరల్ అవేర్నెస్ అంటే 15 క్వశ్చన్స్ 30 మార్కులు ఇస్తారు. రీజనింగ్ 10 క్వశ్చన్స్ 20 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ 20 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్ 30 మార్కులు. సో ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 100 మార్కులు కేటాయించడం జరిగింది. సో టోటల్గా మనకి 120 నిమిషాలు అంటే 2 గంటల టైం కేటాయించారు. సో దేర్ విల్ బీ పెనాల్టీ ఆఫ్ మార్క్స్. సో ఎవరైనా తప్పు చేసింటే మార్కులు అనేది కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాటికి ఎగ్జామ్ అనేది రాయండి. ఇక నెక్స్ట్ పార్ట్ 2 చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్. ఇది పూర్తిగా మీ సబ్జెక్ట్ పైన 3 గంటల టైం ఇస్తాడు, 300 మార్కులు కేటాయించడం జరిగింది. ఇవి టోటల్గా మీరు సబ్జెక్టివ్ టైప్ పేపర్లో రాయాల్సి ఉంటుంది, అంటే డిస్క్రిప్టివ్ పేపర్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ కాదు కాబట్టి సో ఫుల్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీ సబ్జెక్ట్ని. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీ సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. సో సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2కి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది ఇక్కడ చూసినట్లయితే మనము సో బిల్డింగ్ మెటీరియల్, సాలిడ్ మెటీరియల్, స్ట్రక్చరల్ అనాలసిస్, డిజైన్ ఆఫ్ సెంట్రిక్ అండ్ మ్యాసనరీ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ విధంగా ఇచ్చాడు. సో మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. ఇక ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 3లో డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. సో మళ్ళీ డాక్యుమెంటేషన్ అనేది మీకు చెక్ చేస్తారండి. సో మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళినప్పుడు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, క్యాస్టు, అదేవిధంగా మీ బీఈడి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్ లిస్టులు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ N6 అనేది బెటర్ అయ్యి వరుస వచ్చేసి N9 అండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్టేజ్ 4 రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్. సో ద క్యాండిడేట్ డిక్లేర్డ్ అన్ఫిట్ in medical examination, the grounds for rejection or unfitness will be communicated to the candidates by recruiting doctor duly countersigned by PO. సో రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ స్టేజ్ మనకి ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఇది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియోలో ఏమైనా మనకు చివరిలో మరికొన్ని యాడ్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించి చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.